మన పురాణాలలో మన్మధుడు ఎలా అయితే తన బాణాలతో మనుషులలో మరియు దేవతలలో ప్రేమ పుట్టించగలడో, గ్రీకు పురాణాలలో ఈరోస్ అదే పని చేసేవాడు. చిలిపివాడైన అతను తన బాధ్యత ప్రకారం మనుషులలో ప్రేమ పుట్టిస్తే, సరదా కోసం, చిలిపిగా నవ్వుకోవడం కోసం తన తోటి దేవతలలో ప్రేమ పుట్టించేవాడు. చావునైనా ఎదుర్కోవడానికి వెనుకాడని వీరులు, లోకాల నేలే దేవతలు, ఎవరికీ భయపడని మహామహులు, వీరందరూ కూడా ఈరోస్ పేరు వింటేనే భయపడిపోయేవారు. అతనేదో వారిని చంపుతాడు అని కాదు వారి భయం, అతని బాణం దెబ్బకి ఎక్కడ ప్రేమలో పడి విరహంతో బ్రతకాల్సి వస్తుందేమో అనేది వారి భయం. అలాంటి ఈరోస్ ఒక మామూలు మానవ జాతికి చెందిన రాజకుమారి సైకి ప్రేమలో పడ్డాడు. మాయలు, మంత్రాలు, అసూయ, ఆశ్చర్యాలతో కూడిన ఈ కథ చెప్పడానికి, వినడానికి కూడా ఒక అద్భుతం. కథలోకి వెళ్ళడానికి ముందు 2 నిమిషాలు మీకు గ్రీకు పురాణాలకు సంబంధించిన ఒక తమాషా విషయం చెప్తాను. మన పురాణాలు వీలున్నంత వరకు చాలా క్లియర్గా ఉంటాయి, కానీ గ్రీకు పురాణాలు అలా కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడ్డ ఈ పురాణ కథలు మధ్యలో మార్పులకు గురయ్యాయి. రకరకాల రచయితల చేతులలో కొన్ని కథలు రూపు కూడా మార్చుకున్నాయి. కొన్ని కథలలో ఈరోస్ శూన్యం నుండి ఉద్భవించిన మహాశక్తులలో ఒకడు అని ఉంటే, మరికొన్ని కథలలో అతను శృంగార దేవత ఆఫ్రడైటీ మరియు యుద్ధానికి దేవుడైన ఏరిస్కి పుట్టిన సంతానం అని రాయబడి ఉంది. ఈ కథ కోసం నేను కొన్ని పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలన్నిటిలోనూ అతను ఆఫ్రడైటీ సంతానం అని రాయబడి ఉండడంతో నేను కూడా అదే రూపంలో ఈ కథ చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జియూస్ దివెనలతో ఊపిరి పోసుకున్న మానవ జాతి అందరూ దేవతల అండదండలతో రోజుకొక రకంగా అభివృద్ధి చెందింది. రాజులు, రాజ్యాలు, గుళ్ళు, గోపురాలతో మానవ జీవితం కొత్త పుంతలు తప్పడం మొదలైంది. అందరూ దేవతలకు గుళ్ళు కట్టి వారి అవసరాలకు తగ్గట్టు వారికి మొక్కులు మొక్కి వారికి కానుకలు సమర్పించుకునేవారు మనుషులు. వారి కోరికలను విని తీర్చాలి అనిపిస్తే దేవతలు కూడా వాటిని తీర్చేవారు. అలాంటి కాలంలో ఒక చిన్న రాజ్యానికి రాజైన అరిస్టైట్స్కి 3 కూతుళ్ళు. మొదటి 2 అమ్మాయిలైన కలాంథే మరియు జోనా ఇద్దరూ అందగత్తెలే. కానీ అతని చివరి కూతురైన సైకి మాత్రం అందరి అందాన్ని తలదన్నే అందగత్తె. ఆమె కనిపిస్తే చాలు ఎంతటి వారైనా ఆమె వైపు మైమర్చిపోయి చూసేవారు. ఆమె అందం గురించి కథలు చెప్పుకునేవారు జనాలు. ఆమె కోసం పాటలు రాయడం, ఆమెకు కానుకలు పంపడం చేస్తూ అందానికి, శృంగారానికి దేవతైన ఆఫ్రడైటీని పట్టించుకోవడం మానేశారు. తనకు కానుకలు, పూజలు తగ్గాయేంటి అని ఆలోచనలో పడ్డ ఆఫ్రడైటీ ఎందుకలా జరుగుతుంది అని కనుక్కుంటే దానికి కారణం సైకి అని తెలుసుకుని కోపంతో రగిలిపోయింది. పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆఫ్రడైటీ తన కొడుకైన ఈరోస్ని పిలిచి తనకు జరుగుతున్న అవమానాన్ని వివరించి, ప్రజలు నన్ను పట్టించుకోవడం మానేయడానికి కారణమైన ఆ సైకిని నేను ఊరికే వదలను. ఆమెను శిక్షించడానికి నువ్వే సరైన వాడివి. ఒక చండాలమైన అడవి పందిని ఆమె ముందుకు తీసుకువెళ్ళి ఆమె మీద నీ బాణాన్ని సంధించు. ఆమెకు ఆ బాణం తగిలాక ఆమె కళ్ళ ముందు ఆ పందిని కనిపించేలా చెయ్యి. ఆమె దాని ప్రేమలో పడి అల్లాడుతుంటే తెలుస్తుంది ఈ ప్రజలకి ఆమె అందం ఎంత అద్భుతమైనదో అని నవ్వుతూ తన వికృతమైన ప్లాన్ని తన కొడుక్కి వివరించింది. ఆ ప్లాన్ విని మన హీరో ఏమన్నా ఆమెను ఆపాలనుకున్నాడు అనుకున్నారా? సమస్య లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు అల్లరివాడు. తన సరదా కోసం ఇలాంటి పనులు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. తన తల్లి ప్లాన్ చెప్పగానే వెంటనే దాన్ని అమలు చేయడానికి బయలుదేరాడు. రాజకోట దగ్గరలో ఉన్న అడవిలో నుండి ఒక అడవి పందిని తీసుకుని నిద్రపోతున్న సైకి గదిలోకి వచ్చాడు. పందిని తన కాళ్ల మధ్య నొక్కి పెట్టి తన విల్లును ఎక్కుపెట్టి సైకి మీద బాణం సంధించబోతున్న క్షణం పంది విదిలించుకోవడంతో ఈరోస్ తడబడ్డాడు. ఆ తడబాటులో అతని బాణం అతని భుజానికి గీసుకుపోయింది. ఇదంతా ఒకవైపు జరుగుతుండగా పంది అరుపుకి నిద్రలేచిన సైకి కొవ్వొత్తి వెలిగించి గదిలో తిరుగుతున్న పందిని చూసి తాను నిద్రమత్తులో ఏదో ఊహించుకుంటున్నాను అని భావించి మళ్లీ కొవ్వొత్తిని ఆర్పి నిద్రలోకి జారుకుంది. తన బాణానికి తానే బాధితుడైన ఈరోస్
కొవ్వొత్తి వెలుగులో సైకిని చూసి చూడగానే పీకల లోతు ప్రేమలో పడిపోయాడు. ఆమె ప్రేమలో పడ్డ అతనికి తన బాణం వేసి ఆమె ప్రేమను సాధించుకోవడం చిటికెలో పని. కానీ అలా ఆమెను సాధించుకోవడం ఇష్టం లేని అతను వచ్చిన దారిని మౌనంగా వెళ్ళిపోయాడు. తెల్లారాక ఇటు సైకి గదిలో అడవి పంది తిరగడం గురించి భటులు ఆమె తండ్రికి చెప్పారు. అసలే తన కూతురు భవిష్యత్తు ఏంటి అని బెంగలో ఉన్న అరిస్టైడ్స్ మనసులో ఇంకా బెంగ పెరిగిపోయింది. బెంగెందుకు అంటారా? దానికి కారణం ఉంది. సైకి అక్కలిద్దరూ ధనవంతులను పెళ్లి చేసుకుని స్థిరపడితే సైకి మాత్రం పెళ్లి మాట అంటేనే ముభావంగా ఉండిపోయేది. ఎంతమంది ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నించినా ఆమె మాత్రం ముఖం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోయేది. దాంతో ఆమె భవిష్యత్తు ఏంటి అని ఆలోచనలో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఈ అడవి పంది సంఘటనతో కంగారు పడ్డారు. ఇలా ఉంటే లాభం లేదు అని నిర్ణయించుకున్న వారు తమ కూతురి భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి అపోలో గుడిలో భవిష్యవాణి చెప్పే పూజారి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ పూజారి పూజ చేసి సైకి భవిష్యత్తు గురించి ఇలా చెప్పాడు. దేవతలు కూడా భయపడే ఒక శక్తి నీ కూతురిని కోరుకుంటుంది. తనని ఆ శక్తికి నువ్వు అప్పగించకపోతే ఆ శక్తి నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. నీ రాజ్యాన్ని కాపాడాలి అని అనుకుంటే నీ కూతురిని అందంగా అలంకరించి ఆమెను పర్వతం మీద వదిలిపెట్టి ఆ శక్తి ఆమెను అక్కడి నుండి తీసుకువెళ్తుంది అని చెప్పాడు. అది విని కుప్పకూలిపోయారు సైకి తల్లిదండ్రులు. ఆమె అక్కలు పైకి బాధ నటిస్తూనే తమకంటే అందగత్తే అని అందరు పొగడ్తలు పొందే తమ చెల్లి దేవతలు సైతం భయపడేంత దుష్ట శక్తి బారిన పడబోతున్నందుకు మనసులోనే సంబరపడ్డారు. సైకి మాత్రం తన తలరాతను మౌనంగా అంగీకరించింది. సైకి మంచితనం, అమాయకత్వం ఉన్న పిల్ల. తన అందాన్ని తన వ్యక్తిత్వంగా మార్చుకొని ఆమె అందరి పొగడ్తలను అస్సలు పట్టించుకునేది కాదు. తన అందాన్ని మాత్రమే కోరుకుని తనను పెళ్లి చేసుకోవాలి అని వచ్చేవారి చూపులను భరించలేక అసలు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని ఉన్న ఆమెకు ఇప్పుడు తన రాజ్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే అవకాశం వచ్చింది. తన తల్లిదండ్రులకు, అక్కలకు ధైర్యం చెప్పిన ఆమె తనను సాగనంపడానికి ఏర్పాట్లు చేయమని వారిని విన్నవించుకుంది. తన ఒక్కదాని జీవితం కోసం రాజ్యాన్ని నాశనం చేయవద్దని వారికి రాజధర్మాన్ని గుర్తు చేసింది. వారి కూతురిగా రాజ్యం కోసం తన జీవితాన్ని సంతోషంగా అర్పిస్తాను అని వారిని ఓదార్చింది. 10 రోజుల తర్వాత మంది మార్బలంతో అందంగా అలంకరించిన సైకిని పర్వతం మీద వదిలి భారమైన గుండెలతో వెనక్కి తిరిగారు ఆమె తల్లిదండ్రులు, ఆ రాజ్య ప్రజలు. ఆమె అక్కలు మాత్రం తమకు తమ చెల్లి పీడ విరగడయింది అని సంబరపడ్డారు. అందరూ వెళ్ళాక తన కోసం వచ్చే ఆ రాక్షస శక్తి కోసం ఎదురు చూస్తూ అక్కడ కూర్చుంది సైకి. దేవతలే భయపడేంత శక్తి అంటే మాటలా? ఆ రాక్షసుడు తనని ఎక్కువ హింసించకుండా త్వరగా చంపి తినేస్తే బావుండు అని మనసులోనే మొక్కుకుంటూ కూర్చున్న ఆమెను మొదట చల్లటి గాలి తాకింది. ఆ తరువాత ఆ గాలి ఆమెను సున్నితంగా, దృఢంగా ఆ రాయి మీద నుండి పైకి లేపి ఆమెను వేరే చోటుకి తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. మొదట జరుగుతున్నది అర్థం కాక కంగారు పడ్డ సైకి ఆ గాలి తనని ఆ రాక్షసుడి దగ్గరకు తీసుకువెళ్తుంది అని గుర్తించి మౌనంగా తన ప్రయాణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించింది. రకరకాల రాజ్యాలు, కొండలు, కోనలు, నదులు, ఎడారులు ఇలా ఎన్నిటినో దాటుకుంటూ ఆమెను తీసుకువెళ్తున్న గాలి చివరికి ఆమెను ఒక అందమైన అడవికి మధ్యలో ఉన్న అద్భుతమైన భవనం ముందు దించింది. తాను ఎక్కడుందో ఏంటో అర్థం కాని సైకి ఆ భవనపు రాజసాన్ని, విలాసాన్ని చూసి నోరెళ్లబెట్టింది. ఆమె రాకుమారి కరెక్టే, ఆమె రాజభవనంలో ఉండేది అది కూడా కరెక్టే. కాని తన కళ్ల ముందున్న భవనం ముందు తాను పుట్టి పెరిగిన రాజభవనం పూరి గుడిస్తో సమానం. బంగారంతో కట్టిన గోడలు, వజ్రాలు, రత్నాలు, మణిమాణిక్యాలు పొదిగిన అలంకారాలతో గంభీరంగా ఉన్న ఆ భవనం లోపల నుండి నవ్వులు వినిపించాయి సైకికి. తనకు వేరే దారి కూడా లేకపోవడంతో మెల్లిగా సైకి ఆ భవనంలోకి అడుగుపెట్టింది. బయట ఉన్న అందానికి రెట్టింపు అందం, రాజసంతో వెలుగుతున్న ఆ భవనంలో ఎటు చూసిన అద్భుతమైన మరియు ఊహకు కూడా అందనంత అందమైన వస్తువులు, విలాసవంతమైన గదులు. అన్ని వైపుల నుండి గొంతులైతే వినిపిస్తున్నాయి, కానీ
కంటికి ఎవరూ కనిపించకపోవడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక బెదురుగా చూస్తున్న ఆమెకు ఒక సున్నితమైన గొంతు వినిపించింది. ప్రియమైన నా సైకి, భయపడకు. ఈ ఇల్లు, ఇందులో ఉన్న ప్రతి వస్తువు నీ కోసం సృష్టించబడినవే. నువ్వు వింటున్న గొంతులు నీ చెలికత్తలవి. వారు అలసిపోయిన నీకు స్నానం చేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుండి తిన్నగా వెళ్తే నీ గది వస్తుంది. అక్కడ నీ చెలికత్తల సహాయంతో స్నానం చేసి నీకోసం ప్రత్యేకంగా వండిన వంటలు తిని విశ్రాంతి తీసుకో. నేను నిన్ను త్వరలోనే కలుస్తాను అని చెప్పిన ఆ తీయటి గొంతు మాటలను మైమర్చి విన్న సైకి ఆ గొంతు చెప్పినట్టుగానే తిన్నగా వెళ్ళింది. తన గదిలోకి అడుగు పెట్టగానే కంటికి కనిపించని ఆమె చెలికత్తెలు తన స్నానం కోసం చేస్తున్న ఏర్పాట్లను విస్తుపోయి చూసిన ఆమె వారికి దగ్గరగా వెళ్ళగానే వారు ఆమెను చుట్టుముట్టి ఆమె వస్త్రాలను తీసివేసి రకరకాల నూనెలతో నడుగుపెట్టి సువాసనలు వెదజల్లే సబ్బులతో శుద్ధిమెత్తగా స్నానం చేయించారు. ఆమె స్నానం అయ్యేలోపు గాల్లో తేలుతూ రకరకాల బట్టలు ఆమె కళ్ల ముందు ఎగరడం మొదలయ్యాయి. ఆమె తాను ఏ బట్టలు వేసుకోవాలో ఎన్నుకున్నాక ఆ కంటికి కనిపించని చెలికత్తెలు ఆమెని అందంగా అలంకరించారు. తర్వాత ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్లి ఆమె ఎప్పుడూ తినని కమ్మని వంటకాలను ఆమె కొసరి వడ్డించారు. జీవితం ఎంత వింతగా ఉంటుందో చూడండి. ఆ రోజు ఉదయం చస్తాను అనుకుంది సైకి. సాయంత్రానికి తాను కలలో కూడా ఊహించని విలాసాలను అనుభవిస్తుంది. అందుకే జీవితం క్షణికం అంటారు పెద్దవాళ్ళు. ఆ రోజంతా జరిగిన సంఘటనలతో అలసిపోయిన ఆమెకు కడుపు నిండగానే నిద్ర ముంచుకొచ్చేసింది. ఆమె అలసట గమనించిన ఆమె చెలికత్తెలు తనను జాగ్రత్తగా తన గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టి గదిలో ఉన్న కొవ్వొత్తులన్నిటినీ ఆర్పి వెళ్లిపోయారు. మంచం మీద పడగానే నిద్రలోకి జారుకున్న ఆమెకు అర్ధరాత్రి తన పక్కన ఎవరో ఉన్నారు అనిపించి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే కట్టిక చీకటిలో ఒక ఆకారం ఆమె పక్కన పడుకుని కనిపించింది. కంగారుగా కొవ్వొత్తి వెలిగించడానికి ప్రయత్నించిన ఆమె చేతిని అందుకుని ఆపిన ఆ ఆకారం ఆమెని సున్నితంగా తన ఒడిలోకి లాక్కొని గుండెలకు హత్తుకుని కంగారు పడుకున్న ఆ సైకి, నేను నీ భర్తని. నీ తల్లిదండ్రులు ఆ పర్వతం మీద నిన్ను వదిలి వెళ్ళింది నా కోసమే. నన్ను చూడాలి అని ఆశించకు. ఈ రోజు నుండి నీకు కష్టమంటూ రాకుండా, బాధంటూ లేకుండా చూసుకుంటాను అని మాటిస్తున్నాను. మనిద్దరి మధ్య ఈ రోజు నుండి ఏ అడ్డో ఉండదు, ఈ చీకటి తప్ప. దీన్ని మాత్రం తొలగించడానికి ప్రయత్నించకు అని చెప్పాడు. అతని సున్నితమైన గంభీరమైన మాటలకు మైమర్చిపోయిన సైకి అతను రాక్షసుడు కాదు అని గ్రహించి అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆ గొంతు ఎవరిదో సైకికి తెలియకపోవచ్చు, కానీ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ గొంతు ఈరోజ్ది అని. అందగాడు, దేవుడు అయిన ఈరోజ్ ఆమెను చీకటిలో కలవడానికి కారణం ఆమె అతన్ని తన రూపం, హోదా చూసి ప్రేమించకూడదు అనే అతని కోరిక. ఆమె తనని తనలా ప్రేమించాలి అని కోరుకున్న ఈరోజ్ ఆమెను చీకటిలో మాత్రమే కలవాలి అని నిర్ణయించుకున్నాడు. అతను కోరుకున్నట్టుగానే జంటగా జీవితం మొదలుపెట్టిన వారిద్దరూ ప్రతి రాత్రి ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరేవారు. సైకి తన పనివాళ్లతో రోజంతా తన మనసుకి నచ్చినట్టు కోటలో, అడవిలో గడిపేది. ఆమె అడిగిన ఏ కోరిక కాదనకుండా తీర్చిపెట్టేవారు ఆమె పనివాళ్లు. రాత్రి అయ్యేటప్పటికీ ఈరోజు వచ్చి ఆమెకు రకరకాల కథలు, ముచ్చట్లు చెప్పి అలరించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైకిలో తన భర్తపై ప్రేమ మొదలైంది. ఆ ప్రేమతో పాటు అతను ఎలా ఉంటాడో చూడాలి అనే కోరిక కూడా కలిగేది. అంతేకాక అతను అసలు ఎవరు, రోజంతా ఏం చేస్తాడు లాంటి ఆలోచనలు ఆమె తీవ్రంగా వెంటాడేవి. దానికి తోడు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు తాను చనిపోయింది అని ఎంత బాధపడుతున్నారో కదా అని ఆమె బెంగపడేది. దానికి తోడు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు తాను చనిపోయాను అని ఎంత బాధపడుతున్నారో కదా అని ఆమె బెంగపడేది. తన గురించి చెప్పమని ఆమె అడిగినప్పుడల్లా మాట దాటేసేవాడు ఈరోజ్. తన గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించవద్దని ఆమెను సున్నితంగా మందలించేవాడు. దాంతో మౌనంగా తన కుతూహలాన్ని తన మనసులోనే దాచుకునేది సైకి. కానీ కుతూహలం మనిషి లక్షణం. అంతేకాక తన వారి తోడు కోరుకోవడం కూడా మనిషి గుణం.
సైకికి కావలసినవన్నీ ఇస్తున్నాను అని అనుకుంటున్న ఈరోస్ మనిషికి ఉన్న ఈ 2 గుణాలను గుర్తించలేకపోయాడు. సైకిలు ఈ 2 విషయాలకు సంబంధించి అసహనం ఎదుగుతుంది అని అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతైనా దేవుడు కదా, అన్నీ ఇస్తున్నాను కాబట్టి నేను అనుకున్నట్టు నడవాలి అనుకున్నాడే కానీ తాను ప్రేమిస్తున్న ఆమె మనసు కోరుకుంటున్నదేంటి అనేది తెలుసుకోలేకపోయాడు. ఇటు సైకి కూడా రోజులో అతనితో గడిపే కొన్ని గంటలు అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా తనలో తానే మదనపడేది. కొన్ని నెలలు గడిచాక ఆమెలో బెంగను గమనించిన ఈరోస్ ఆమె బాధకు కారణం ఏంటి అని అడిగాడు. దానికి ఆమె, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇప్పటికీ నేను చనిపోయాను అనే భ్రమలోనే ఉన్నారు. వాళ్ళు నా కోసం బాధపడడం తలుచుకున్నప్పుడల్లా నా మనసు ఆగడం లేదు. ఒక్కసారి నేను నా అక్కలనైనా కలిసే అవకాశం ఇవ్వచ్చు కదా అని అడిగింది. దానికి ఈరోస్, పిచ్చి సైకి, నీ అమాయకత్వం, మంచితనం నీకు కష్టాలు తీసుకొస్తాయి. నువ్వు లేవు అని భావిస్తున్న వాళ్లను అలాగే ఉండనివ్వు. వాళ్ళని కలవడం వల్ల నీకు సంతోషం కంటే విషాదం మిగిలే అవకాశాలే ఎక్కువ అని చెప్పాడు. అతని మాటలకు చిన్నబుచ్చుకున్న సైకి అప్పటికి ఊరుకున్నా తన వాళ్ళని కలవాలి అనే తపన ఆమెలో తగ్గలేదు. ఎలా తగ్గుతుంది చెప్పండి, మనకైనా తగ్గదు కదా. ఇంకొన్ని రోజులు గడిచేటప్పటికీ ఈ రోజుకి అర్థమైంది ఆమెలో అసహనం పెరుగుతుంది అని. చివరికి ఒకరోజు ఆమెను దగ్గరికి తీసుకుని, రేపటికి మనం కలిసి ఏడాది, మన సంతోషానికి కానుకగా రేపు ఉదయం పడమర పవనమైన జెఫిర్ నిన్ను నీ అక్కల దగ్గరకు తీసుకువెళ్తాడు. వారితో నీ మనసుకి నచ్చినట్టు గడుపు, కానీ నా గురించి మాత్రం వారికి ఎట్టి పరిస్థితులలోనూ ఏమీ చెప్పుకో అని అన్నాడు. అతని మాటలకు ఉప్పొంగిపోయిన సైకి అతని షరతులకు అంగీకరించి మరుసటి రోజు ఉదయం అందంగా అలంకరించుకుని జెఫిర్తో కలిసి తన తోబుటోల దగ్గరకు బయలుదేరింది. అదే రోజు తమ రాజ్యం కోసం సైకి ప్రాణాలు వదిలి ఏడాది అయిన సందర్భంగా రాజ్య ప్రజలు, రాజు, రాణి అందరూ ఆమెను వదిలి వచ్చిన కొండ దగ్గరకు వెళ్లారు ఆమెకు నివాళులు అర్పించడానికి. ఆమె అక్కలు మాత్రం తమకు ఆరోగ్యం బాలేదు అని వంకలు చెప్పి ఇద్దరూ కోటలోనే ఉండిపోయి, అందరూ వెళ్లిపోయాక సైకికి పట్టిన గతిని తలుచుకుని నవ్వుకోవడం మొదలుపెట్టారు. సైకిని ఏ రాక్షసుడు తిన్నాడో అని కలాంతే అంటే, తినే ముందు ఎంత హింసించి ఉంటాడో అని జోనా పడి పడి నవ్వింది. ఎముకలైనా మిగిలాయో లేదో అని జోనా అంటే, ఆ రాళ్లల్లో చిన్న ఎముకలైనా దొరికితే బావుండు, నగలుగా మెడలో వేసుకోవచ్చు అని కలాంతే వికటాట్టహాసం చేసింది. ఇలా సైకికి పట్టిన గతి గురించి రకరకాలుగా చెప్పుకుని మురిసిపోతున్న వారికి దూరంగా గాలిలో తేలుతూ వస్తున్న ఆకారం కనిపించడంతో మాటలు ఆపి ఆ ఆకారాన్ని చూశారు. ఆ ఆకారం ఎవరిదో అర్థమయ్యాక వాళ్ల కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. తమ చెల్లి దెయ్యమై వస్తుందేమో అని బెంబేలెత్తిపోయారు. వారి వికారమైన మనస్తత్వం మరియు వారి భయాన్ని గమనించని సైకి మాత్రం సంతోషంగా జెఫిర్ నుంచి దిగి తన అక్కల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి వారిద్దరిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కౌగిలించుకోవడంతో తమ భయం నుండి బయటపడిన కలాంతే, జోనా వెంటనే ఆమెను పట్టుకుని పైనుండి కింద వరకు చూసి, ఇది నిజంగా నువ్వేనా సైకి? మేము కలగంటున్నామా? నీ బట్టలు ఎంత బాగున్నాయి, నీ నగలు నిజంగా వజ్రాలేనా? నువ్వెంత మెరిసిపోతున్నావో, నిన్ను తీసుకువెళ్లిన రాక్షసుడు నిన్నేమీ చేయలేదా అని కుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. వారి ఆతృతను చూసి నవ్విన సైకి, అక్కలు కొంచెం ఓపిక పట్టండి, మీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. మనం ముందు నా ఇంటికి వెళ్దాం, అక్కడ తీరికగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని వారిద్దరినీ కూడా తనతో పాటు జెఫిర్ మీద తన కోటకు తీసుకువెళ్ళింది. మామూలుగానే ఆమె అందం చూసి అసూయతో రగిలిపోయే ఆమె అక్కలు ఆ కోటను చూసి అందులో ఉన్న అద్భుతాలను చూసి మండిపోయారు. రత్నాలు, వజ్రాలు కంటికి కనిపించకపోయినా సైకికి కాలు కందకుండా చూసుకునే పనివారు ఇదంతా నిజమేనా, లేక వారేమైనా పీడకలకంటున్నారా అని విస్తుపోయి తమను తాము గిల్లుకున్నారు. వారిలో రగులుతున్న అసూయను గమనించిన సైకి తన అక్కలకు తన ఇల్లంతా చూపించి పనివాళ్లతో అభ్యంగన స్నానాలు చేయించి పంచభక్ష పరిమాణాలతో విందు ఇచ్చింది. ఆమె ఆతిథ్యాన్ని అనుభవించిన ఆ ఇద్దరు అక్కలు తమ చెల్లిని
తమ మధ్యలో కూర్చోబెట్టుకుని ఆమె భర్త గురించి అడగడం మొదలుపెట్టారు. నీ భర్త పేరేంటి? ఎలా ఉంటాడు? నీతో ఎలా ప్రవర్తిస్తాడు? అతనికి ఈ కోట, ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చాయి అని ఒకరి తరువాత మరొకరు ఊపిరి ఆడకుండా ఆమెను తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సైకి ముందు వారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా, మా ఆయన చాలా మంచివాడు, నా కాలు కందకుండా చూసుకుంటాడు, తనకు పనుండి బయటకు వెళ్ళాడు కాబట్టి ఈసారి మిమ్మల్ని కలవలేదు అని వారికి చెప్పడానికి ప్రయత్నించింది. టక్కరి తెలివితేటలున్న ఆ ఇద్దరు సైకి తమ దగ్గర ఏదో దాస్తుంది అని గ్రహించి, అయ్యో పిచ్చి పిల్ల, నువ్వు చెప్పకపోయినా మేము అర్థం చేసుకోగలం. ఇంత ఆస్తి అంతస్తులు ఉన్నాయి అంటే నీ భర్త ఏదో మాయామృగము లేదా రాక్షసుడో అయి ఉంటాడు. ఆ విషయం చెప్తే మేమెక్కడ బాధపడతామో అని నువ్వు మాకు చెప్పడం లేదు. మా కోసం నువ్వు నీ కష్టాలను దాచుకోవాల్సిన అవసరం లేదు చెల్లాయి. మాకు కాక ఆ దుర్మార్గుడి గురించి నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పు. అయ్యో మా బంగారం, ఇంత సున్నితమైన నీకు ఎలాంటి గతి పట్టింది అని ఇద్దరూ లేని బాధ నటిస్తూ శోకాలు పెట్టడం మొదలుపెట్టారు. తన భర్త అలాంటి వాడు కాదు అని, రాక్షసుడు కాదు అని సైకి ఎంత చెప్పినా ఆమె మాటలు పట్టించుకోకుండా ఏడుస్తూ కూర్చున్నారు. వారి బాధను చూసి తట్టుకోలేకపోయిన సైకి చివరికి వారికి తన భర్త రాక్షసుడు కాదు అని, మామూలు మనిషే కానీ అతను ఎవరో తనకు కూడా తెలియదు అని వారికి నిజం చెప్పింది. అంతేకాక అతను కేవలం తన దగ్గరికి చీకటిలోనే వచ్చి వెళ్తాడు అన్న విషయం కూడా వారికి చెప్పి, అతడు తనను అపురూపంగా చూసుకుంటాడని, తానంటే అతనికి ప్రాణమని, తాను కూడా అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని వారికి తన ప్రేమను వివరించింది. ఆమె చెప్పిందంతా నోరు వెళ్ళబెట్టుకుని వింటున్న వాళ్ళిద్దరూ ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. సైకికి ఏం చేయాలో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తున్న సమయంలో కళాంతే, సైకి, నువ్వు అమాయకురాలివని మాకు తెలుసు, కానీ ఇంత అమాయకురాలివి అని అనుకోలేదు మేము. అతను మనిషి అంటున్నావు, నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నావు, అలాంటప్పుడు నీ ముందుకు ఎందుకు రావడం లేదు? ఒక ఏడాదంతా రాత్రులు మాత్రమే నీ దగ్గరకు వస్తున్న అతను ఏంటో, ఎలాంటివాడో నీకెలా తెలుస్తుంది? అంతేకాక పూజారి చెప్పింది మర్చిపోయావా? దేవతలు కూడా భయపడే శక్తి నిన్ను కోరుకుంటుంది అని చెప్పారు. అలాంటి శక్తి మనిషి ఎందుకు అవుతుంది? అతను ఖచ్చితంగా రాక్షసుడే. తన మాయతో నిన్ను మోసం చేస్తున్నాడు. నీలాంటి అమాయకమైన అమ్మాయిలను మోసం చేసి ప్రేమను చూపించి తమ అవసరం తీరాక తినేసే రాక్షసులున్నారు ఈ భూమి మీద. అతను కూడా అలాంటివాడే. నువ్వు సున్నితంగా పెరగడం వల్ల నీకు ఇలాంటివి తెలీదు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని నాశనం చేశాడో ఆ దుర్మార్గుడు. రేపు నీ అవసరం తీరాక నిన్నేం చేస్తాడో అని బాధగా సైకిని తమ కౌగిలిలో బంధించి చెరో చెవిలో ఆమె భర్త రాక్షసత్వం గురించి, రాక్షసులు చేసే పనుల గురించి భయంకరమైన కథలు చెప్పారు. వారు చెప్పేది వింటూ ఆలోచనలో పడింది సైకి. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన కళాంతే జోనా, మా మాట విని అతను నిన్ను చంపడానికి ముందే నువ్వే అతన్ని నిద్రపోతున్న సమయంలో పీక కోసి చంపి నీ ప్రాణాలైనా మిగులుతాయి. అతను చనిపోయాక మనం ఈ భవనంలో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పారు. వారి మాటలకు నిర్ఘాతపోయిన సైకి ఇంకెప్పుడూ అలాంటి సలహాలు ఇవ్వవద్దు అని మందలించింది. దాంతో మనం కొంచెం ఎక్కువ చేశాం అని గ్రహించిన వారిద్దరూ, సరేలే, నీ తలరాత ఎలా ఉంటే అలా జరిగిద్ది, మనం కలిసున్న కొంచెం సేపైనా సంతోషంగా గడుపుదాం, మళ్ళీ మనం కలుస్తామో లేదో, నువ్వెన్ని రోజులు బ్రతుకుంటావో కూడా మాకు తెలియదు అని ఆమెతో మామూలుగా గడపడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారి మాటలకు మొదట బాధపడిన సైకిలో మెల్లిమెల్లిగా అనుమానం ప్రాణం పోసుకుంది. నిజమే, నా భర్త మామూలు మనిషి అయితే నా ముందుకు ఎందుకు రావడం లేదు? అతను నిజంగానే రాక్షసుడేమో, నన్ను ఈ కోటలో బందీని చేసి పెట్టాడేమో, తాను నిజంగా నన్ను ప్రేమించడం లేదేమో అన్న ఆలోచనలు ఆమెను పీడించాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ తన తోబుట్టువుల మాటలలో కొంత నిజం ఉంది అన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ రోజు రాత్రి ఎలాగైనా తన భర్తను చూడాలి అని నిర్ణయించుకుని వారిద్దరూ కోరుకున్న నగలు, వజ్రాలు వారికి కానుకలుగా ఇచ్చి జెఫిర్తో తిరిగి వారిని వారి వారి ఇళ్లకు పంపించేసింది. ఆ రాత్రికి ఎప్పటిలాగే ఈరోజు ఆమె దగ్గరకు వచ్చాడు. అతనికి దగ్గరైన ఆమె ఆ రోజు తాను తన తోబుట్టువులతో సంతోషంగా పంచుకున్న విషయాలు అతనికి చెప్పి మురిసిపోయింది.
ఆమె సంతోషాన్ని చూసి ఆనందించిన ఈరోస్ ఆమెను చుట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉన్న సైకి అతను గాఢ నిద్రలో ఉన్నాడు అని నిర్ధారించుకుని మంచం మీద నుండి లేచి కొవ్వొత్తి వెలిగించి అతను పడుకున్న వైపుకు వెళ్ళింది. కొవ్వొత్తి వెలుగులో అందానికి పూత పూసినట్టు ఉన్న ఈరోస్ని చూసి చూడగానే ఆమెకు అర్థమైంది, అతను ఎవరో కాదు, ప్రపంచానికి ప్రేమను పంచే ఈరోస్ అని. కొవ్వొత్తి వెలుగులో ప్రశాంతంగా నిద్రపోతున్న అతని ముఖాన్ని చూసిన క్షణం అంతులేని ప్రేమ కలిగింది ఆమె మనసులో. ఆ మైకంలో అతన్ని తాకాలని ఆమె ముందుకు వంగిన క్షణం కొవ్వొత్తిలో నుండి మండుతున్న నూనె కారి అతని భుజం మీద పడింది. ఆ మంటకు నిద్రలేచిన ఈరోస్కి కళ్ళ ముందు కొవ్వొత్తితో నిలబడి ఉన్న సైకిని చూడగానే జరిగింది అర్థమైంది. నూనె చేసిన గాయం కన్నా ఆమె తనను అనుమానించిందన్న ఆలోచన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంత పని చేశావు సైకి అని నిస్సహాయంగా ఆమెను అడిగి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా తన రెక్కలు విప్పుకొని ఆకాశంలోకి ఎగిరాడు ఈరోస్. తనను క్షమించమని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్లిపోతున్న తన భర్తను పట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేసిన సైకి నేల మీద కుప్పకూలిపోయింది. ఈరోస్ ఆమెను వదిలి వెళ్లిన క్షణం ఆమె చుట్టూ ఉన్న భవనం ఆమె కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా మట్టి ముద్దలా ఆమె చుట్టూ కుప్పకూలిపోయింది. మణులు, రత్నాలు, వజ్రాలు అన్నీ కూడా మాడి మసైపోయి మట్టిలో కలిసిపోయాయి. అప్పటి వరకు ఆమెకు తోడుగా ఉన్న చెలికత్తల గొంతులు మాయమైపోయి అడవిలో నుండి తోడేళ్ల పాటలు, నక్కల ఊటలు వినిపించసాగాయి. తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్న సైకి కూలిన ఆ శిథిలాలలో నిస్సారంగా పడిపోయింది. ఇది ఈరోస్ ప్రేమ కథలో మొదటి భాగం. సైకిని తప్పుదారి పట్టేలా చేసిన ఆమె తోబుట్టువుల గతేమైంది? ఆమె అత్త ఆఫ్రడైటి సైకికి పెట్టిన పరీక్షలు ఏంటి? చివరికి సైకి తన భర్తను ఎలా కలుసుకుంది అనేది మనం రెండో భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.